పెద్ద పెద్ద కాకుండా సూపర్ సూపర్ బలుండా టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామప్ప. మీరు బాగుండాలని మరి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సురేఖ తాలింపు మురుకులు చేస్తారంటప్ప. ఖచ్చితంగా అయితే మీరు చివరి వరకు వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. మరి సురేఖని అడిగి తెలుసుకుందాం తాలింపు మురుకులు ఎలా చేస్తుందో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమో. ఎట్లా తాలింపు మురకలా అంటే కావాల్సిన ఐటమ్స్ అయితే 2 ఉల్లగడ్డలు, 2 టమాటా పండ్లు, ఇంకంతే తగినంత పసుపు, కారం వేసుకొని కొద్దిగా పచ్చికరేపాకు వేసుకోవచ్చు. పచ్చికరేపాకు తాలింపు కాబట్టి అంతే. ఏమేం మసాలా ఐటమ్స్ ఏ లేదు, ఎండాకాలం బాగుంటాయి. ఎండిన మురకలు వేస్ట్ కాకుండా చేద్దాం అనుకున్నామంటే. సో ఫ్రెండ్స్, ఇంట్లో మిగిలిపోయిన రట్టి మురకలను వేస్ట్ చేయకుండా అయితే సురేఖ రోజు తాలింపు మురుకులు చేస్తుంది. ఖచ్చితంగా అయితే వీడియో చివరి వరకు చూడప్ప. చాలా చిన్న స్మాల్ వీడియోనే, ఇంటి దగ్గర ఇంట్లోనే ఇది చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి పో సురేఖ, మరి చూపెట్టి అవి ఏమేమి కావాలో. సో మొత్తానికి వచ్చి ఇంకా మురకలు ఇరగడం కూడా అయిపోయింది. మరి చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న చేసుకోవాలి. మరి పెద్ద పెద్ద కాకుండా మిడిగిన స్టైల్ చిన్న చిన్నగా మీడియం మీడియం సైజు కాదు, చిన్నగా అయితే బాగుంటాయి అన్నమాట. మనకి తినకి కూడా బాగుంటుంది. ఇంకో విషయం, వాడు మన చిన్న అబ్బాయి చేయనైనా పొద్దునే చేయాల్సి ఉంటుంది వెనకాశ అంటాడు. వాడు ఎదురు చూస్తాడు వాటికి. ఇప్పుడు నోరు రుచి లేక మొత్తానికి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి అయితే కావాల్సిన ఐటమ్స్ అయితే మరి ఇప్పుడు మనం తాలింపుకి వేసుకోవాల్సిందే. ఫస్ట్ సరే సరే, మీరు తొందర చేసే పిల్లలు ఉడక్కి తనకలాడతారు. చెయ్యి బాగా గాగంలో నూనె మేము అప్పుడే వేస్తావు. కడిగి వెళ్ళలే ఉల్లిగడ్డలే కడిగి పెట్టుకునేవనే, కడిగి ఒకటేపారు దాంట్లోనే ముక్కలు చేసి పెట్టుకునేవే. ముందుగానే కడిగి ఇరుగొట్టుకో. అది రీపానే ఈ ఎండ వేడికి మంచిగా మారి ఊక వేసిందేమో అయిపోయి అట్లా కథ. పచ్చిమిరపకాయలు పచ్చికరేపాకు వేసుకున్నాక కారం చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాలి. తాలింపుకి అయితే అన్ని వేసినాము. ఎందుకంటే ఈ ఎండాకాలం మాత్రానికి ఇవి ఇలా మురకలు చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. మనకి ఇంక ఏరే వానకాలం కానీ చలికాలం కానీ చేసుకోవడానికి ఎప్పుడు చూసినా 4 రోజుల రెట్లు కానీ మెత్తగానే ఉంటాయి. ఈ ఎండాకాలం అయితే మాత్రం ఇవి టైం పాస్ తిండికి కానీ బాగుంటాయి పిల్లలకి. ఎవరు మనమే కాదులే, ఇంట్లో మీరు చేసుకొని తింటారని చెప్పి మనం చేస్తాం, మనం చూసుకొని వాళ్ళు నేర్చుకుంటారని. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఏటి ఉంటే వాటితోనే మనము తాలింపు మురకలు ఈజీగా చేసుకోవచ్చు.
ఖచ్చితంగా అయితే ఫాలో కండప్ప, ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఏమన్నా సద్ద రొట్టెలు మాత్రమే, సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు ఏమో అవి రెండు 2 రొట్టెలు వస్తాయి. మామూలు చపాతీలు రావులే, రావు వేసలేము. జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు అయితే టేస్ట్ ఉంటావు అనమాట. అవి తినే కొద్దలు రుచి వేసుకుందామండి మరి. ఓకే, బాగా మంచి వాసన వస్తుంది పచ్చికరపై వేసిందంటే. సింపుల్గా మంట అర్థమే ఉంటుంది. అట్లా 4 రోజుల నుండి 4 రోజులు మిగిలినట్లు మా చిన్న అబ్బాయి అడుగుతాడు, ఆ రోజు చేసింది వాళ్ళు మాట చేయి, ఆ రోజు చేసింది వాళ్ళు మాట చేయి అంటారు. కొంచెం తిందులేను. మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం అంతే. ఒక్కసారి తింటే ఎవరైనా ఇష్టపడతారు లేదు. అయిపోయినట్లే ఇంకా రెడీ అయినట్టే. గలగల తల్లికేసిన యారులే. సూపర్ సూపర్ అబ్బా, రెడీ. తిందబ్బా, ఆరినట్లు అయిపోయి. చాలు చాలే. బాగుండా నేను ఎసన్నా ఉప్పు అయ్యేదనా? ఉప్పు సరిపోయిలే అబ్బా, పల్ల 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 పల్ల. సూపర్ సూపర్ బ్రదర్, చాలా చాలా బాగుంటుంది సురేఖ. నిజంగా చాలా రోజుల తర్వాత తిన్నాక కాకపోతే కొద్దిగా ఆయిల్ తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. అయినా బాగుండాలి. ఘాట్ వస్తుంది ఆయిల్ తక్కువ ఉంటే, ఎండకి దగ్గులు. నూనె ఉంటే ఏం కాదులే. మొత్తానికి వచ్చి మా ఆయనకి ఫస్ట్ నూనె తక్కువ ఉండాల. నూనె తిని కూడా తక్కువ అట్టంత. మా పెద్ద అబ్బాయి గాని ఉంటుండే, ఇప్పుడు వాడు చెల్లు కలిగి పండుకునేడే లేడు. తాలింపు మురకలు అంటే ఎంత బాగా నిజంగా. నేను తర్వాత తింటాను, మీరు తినండి. చెప్పు బాగా. సూపర్ సూపర్ బలుండే, టేస్ట్ బాగుండే. ఊగలు ఎట్లా వేస్ట్ కాకుండా అయితే మాత్రం బాగుంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. మరి సద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఖచ్చితంగా అయితే నిజంగా చెప్తున్నా కదా, ఈ తాలింపు మురుకు చాలా చాలా బాగుంటాయి. ఎండాకాలం మరీ మరీ బాగుంటాయి. పిల్లలు అటు మీద వీటి మీద ఐస్ గీసుల మీద ఆశ పడుతుంది. ఇవేమి ఇట్టే పెట్టుకుంటే 4-5 రోజులు కానీ ఉంటాయి ఈ మురుకులు. దండిగా ఓ 10 రెట్లు కానీ మిగిలితే కానీ దాని నిండా అయితే 4-5 రోజులు నువ్వు ఎట్లన్నీ వేసుకో, గిన్ని స్నాక్స్ మాదిరిగా సూపర్ సూపర్ ఉంటాయి. ఇప్పుడు మా ఊరు కానీ నిన్న మొన్నటి నుంచి ఒకటే అడుగుతాడు, అవన్నీ చేయండి అవన్నీ చేయండి అని. ఇంకా దిండుకుంటే రెట్లు వీడు పప్పులు ఎక్కడి చేసుకొని కన్నీగా ఇవ్వబెట్టాడు. పప్పు చారు ఎండిపోయిన సదరెట్లు సూపర్ సూపర్ ఉంటాయి అటు కూడా. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో, ఇది తాలింపు మురుకులు వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా. అలాగే కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కోసం. అంతవరకు బాయ్.